రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ఒక్క చంద్రబాబుతోనే సాధ్యమని మాజీ మంత్రి రాజం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ కోండ్రు మురళీమోహన్ పేర్కొన్నారు. శాసన మండలి ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి పంచుమర్తి అనురాధ విజయం సాధించడంతో శ్రీకాకుళం జిల్లా రాజంలో సంబరాలు జరుపుకున్నారు. మురళి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ చేపట్టారు. బాణసంచ కాల్చారు. చంద్రబాబు దూరదృష్టి గల నాయకుడని ఈ సందర్భంగా కోండ్రు మురళి తెలిపారు. నిన్న జరిగిన ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి అజ్ఞానానికి నిదర్శనమని ఆయన వ్యాఖ్యానించారు. విశాఖలో ఇటీవల చేపట్టిన ఇండస్ట్రియల్ సమ్మె వల్ల రాష్ట్రానికి ఎటువంటి ప్రయోజనం లేదని ఆరోపించారు. ప్రజలు చంద్రబాబు నాయుడు పాలన కోసం ఎదురు చూస్తున్నారని తెలిపారు కోండ్రు మురళి. అజ్ఞానానికి జగన్మోహన్ రెడ్డికి తెలివి తక్కువతనానికి ఇది ఒక మంచి ఉదాహరణ. ఇలా చెప్పుకుపోతే ఈ రాష్ట్రంలో ఉద్యోగులు ప్రభుత్వంలో భాగం, కానీ ఉద్యోగుల్ని అలాగే మరి టీచర్ని ఏ విధంగా ఈ ప్రభుత్వం అల్లరిపెట్టిందో, ఏ విధంగా వారిని అవమానించిందో ఈరోజు కాదు, రేపు ఎలక్షన్స్లో వారు కూడా చూపిస్తారు. ఇప్పటికే చూపించారు. ఇంకా ఖచ్చితంగా వారందరూ కూడా తెలుగుదేశం ప్రభుత్వం అన్ని విధాలా మాకు బాగా చూసుకుంది. తెలుగుదేశం హయాంలోనే, చంద్రబాబు గారి హయాంలోనే మేము ఒక్కసారి యూనియన్గా వెళ్తే ఆయన మమ్మల్ని ఆహ్వానించి మాట్లాడి మాకు కావాల్సిన కోరికలన్నీ కూడా ఆయన తీర్చారు. అలాంటి ముఖ్యమంత్రిని కాదని ఈయన ఒక్క అవకాశం ఉన్నారని ఈయన వెనకాల తిరిగాం. ఈరోజు ఇబ్బంది పడుతున్నామని ఉద్యోగస్తులు, టీచర్లు, అన్ని వర్గాలు ఈరోజు బాధపడుతుంది. అలాగే ఈరోజు పరిశ్రమలు చూసుకుంటే